లోకేష్ గారు చొరవతో వచ్చారు కదా, మరి విశాఖపట్నం చేరుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఆనందంగా ఉందని అసలు వస్తామని కూడా మేము అనుకోలేదు. ఇమ్మీడియట్లీగా లోకేష్ గారు చాలా రియాక్ట్ అయ్యారు. అది మాకు చాలా సంతోషం వేసింది. ముందంతా మేము ఏం చేయాలో ఒక తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనతో జూమ్ మీటింగ్ పెట్టి ఆయనతో మాట్లాడించిన తర్వాత మాకు ఒక మోరల్ సపోర్ట్ ఫస్ట్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా మేము ఇండియాకి సేఫ్ గా తిరిగి వస్తామనే నమ్మకం కలిగింది. ఇప్పుడైతే నారా లోకేష్ గారు మానిటర్ చేస్తున్నారు, గంటకి అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పారు. నిజంగా నారా లోకేష్ గారు చేసిన చొరవ చాలా అభినందనీయం అండి. చాలా థ్యాంక్స్. అంటే ఒక కామన్ మ్యాన్ గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే. ఇలాంటి సిచ్యువేషన్ లో, ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏంటో చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు. చాలా చాలా ఆనందంగా ఉందండి. పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నకి మేము చాలా భయాందోళనలతో ఉన్నాము, ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాము. చాలా కష్టాల నుంచి అక్కడి నుంచి మాకు ఏపీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది. అది మేము జీవితంలో మర్చిపోలేము. చాలా థ్యాంక్స్ టు ది గవర్నమెంట్. అప్పుడు చాలా భయం వేసిందండి, వస్తామో రావో కూడా తెలియలేదు. ఎంత త్వరగా పని అవుతుందని అసలు అనుకోలేదు. చాలా సంతోషంగా ఉన్నాం. మేము చాలా సేఫ్ గా వచ్చాం లోకేష్ బాబు గారి వల్ల. మనకి ఏదైనా ఆపదలో ఆదుకునే ఆపద్బాంధుడిగా లోకేష్ గారు మనం చెప్పొచ్చు. 24/7 బేజాలు లేకుండా హానెస్ట్గా సర్వీస్ అయినందుకు ముందున్న నాయకుడు. మేము నిజంగా తిరిగి వస్తామో రామో తెలియదు, కానీ మా ఒక్క ఫోన్ కాల్కి ఆయన స్పందించి ఎంత వేగం రెస్పాన్స్ అయ్యి మీకేం ప్రాబ్లం లేదు, మీరేం భయపడక్కర్లేదు, మీకు నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చారు సార్. ప్రతికి మళ్ళీ అమ్మ కడుపులో నుంచి వచ్చామనిపిస్తున్నాను మేము మాత్రం. నారా లోకేష్ గారు చొరవతో మీరు ఇక్కడ విశాఖపట్నం చేరుకున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఆనందంగా ఉందని అసలు వస్తామని కూడా మేము అనుకోలేదు. ఇమ్మీడియట్లీగా లోకేష్ గారు చాలా రియాక్ట్ అయ్యారు. అది మాకు చాలా సంతోషం వేసింది. లోకేష్ గారికి ఏం చెప్తారు మరి? చాలా థ్యాంక్స్. మరి ఈ రోజు మేము ఇంతమంది వచ్చామంటే అతనే కారణం. మా పిల్లలు మేము ఆ రోజు మేము ఉన్నామంటే మరి మా పిల్లలకి ఇబ్బంది లేనట్టే కదండి. చాలా మంచి పని చేశారు. అనుకోలేదండి. నిన్నంతా రూమ్ లోనే ఉన్నామండి మేమైతే. కష్టమైన పని ఇంత సింపుల్ గా చేశారు కదా, నారా లోకేష్ గారికి ఏం చెప్తారు మీరు? వెరీ థ్యాంక్స్ అండి. మేము చాలా రుణపడి ఉంటాం లోకేష్ గారికి మాత్రం. నారా లోకేష్ గారు ప్రోత్సాహంతో మీరు ఇక్కడ విశాఖపట్నం చేరుకున్నారు, ఎలా అనిపిస్తుందమ్మా మీకు? నారా లోకేష్ గారు ధైర్యం ఇవ్వడంతో రాగలిచామండి. ముందంతా మేము ఏం చేయాలో ఒక తెలియని ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనతో జూమ్ మీటింగ్ పెట్టి ఆయనతో మాట్లాడించిన తర్వాత మాకు ఒక మోరల్ సపోర్ట్ ఫస్ట్ వచ్చింది. అండ్ ఖచ్చితంగా మేము ఇండియాకి సేఫ్ గా తిరిగి వస్తామనే నమ్మకం కలిగింది. ఆ నమ్మకంతోనే మేము రాగలిచాం. అలా ఆయన అన్నట్టుగానే ఆయన మాకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఎంత అసలు చెప్పాల్సిన పనే లేదు, కానీ ఆయన ఎంత బాగా చెప్పారంటే, మీరు ఫోన్ ఛార్జింగ్ లో ఉంచుకోండి అమ్మా, ఫోన్ అక్కడ కరెంట్ ఉందా లేదా, వైఫై ఉందా లేదా, ఫోన్ ఛార్జింగ్ లో ఉందా లేదా, మీకు భోజనం దొరుకుతుందా లేదా, ఇలా ప్రతి చిన్న విషయం ఆయన అడిగారు. అలాగే చెప్పారు. ప్రతి 2 గంటలకి మిమ్మల్ని మానిటర్ చేస్తాం, మీకు అప్డేట్స్ ఇస్తామన్నారు. అలాగే మాకు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. అలాగే ఆర్టీజీఎస్ కానీ, ఎన్ఆర్టీ కానీ, ఏపీ భవన్ నుంచి ఢిల్లీ ఏపీ భవన్ నుంచి కానీ కంటిన్యూస్ మానిటరింగ్ ఉంది. అండ్ నారా లోకేష్ గారు అండ్ మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ మన రామ్మోహన్ నాయుడు గారు, మన మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, వీరందరి సహకారం అండ్ మన విశాఖ ఎంపీ శ్రీభరత్ గారు, అలాగే మన విశాఖ జిల్లా కలెక్టర్ గారు, ఆయన కలెక్టర్ గారు పిఏ కూడా మార్నింగ్ నుంచి అలా ఫోన్ చేస్తూనే ఉన్నారు. సో ఇవన్నీ అందరూ అఫీషియల్స్ అందరూ చాలా కోఆర్డినేషన్ తో ఒక టీం వర్క్ లాగా ఖచ్చితంగా వీళ్ళందరినీ ఒక యుద్ధ ప్రాతిపదికన మమ్మల్ని వెనక్కి తీసుకురావాలనే ఉద్దేశంతో మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ తీసుకురావడానికి ముఖ్య కారకులే మన శ్రీ నారా లోకేష్ గారు. ఆయన తలుచుకున్నారు కాబట్టి ఇదంతా జరిగింది. అండ్ ఒక 10 మంది సామాన్యులకి ఒక చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేయడం అనేది ఒక సహజమైన విషయం ఏం కాదు. అది చాలా గొప్ప సంగతి. ఒక చార్టెడ్ ఫ్లైట్ అరేంజ్ చేసి మమ్మల్ని పోఖరా నుంచి కాఠ్మండు తీసుకొచ్చి మమ్మల్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. అండ్ ఆ టీం అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక. కష్టమైన పని ఇంత సింపుల్ గా చేశారు కదా, మీకు ఏమనిపిస్తుంది? నారా లోకేష్ కష్టమైన పని అని అనిపించకుండా చేశారు. ఆయన కష్టమైన పని బయట వాళ్ళకి కనిపించింది, కానీ ఆయన ఆ కోఆర్డినేషన్ తో అన్ని ఏకతాటిని నడిపించబట్టి అంతా చాలా సవ్యంగా జరిగింది. ఆఖరికి ఇక్కడ ఇమిగ్రేషన్ తో సహా, కాఠ్మండూలో ఇమిగ్రేషన్, ఇక్కడ ఇమిగ్రేషన్ తో సహా అన్ని ఒక సవ్యంగా జరగడానికి, ఇక్కడ కస్టమ్స్ అఫీషియల్స్ కలవడం గానీ, కలెక్టర్ గారు రావడం గానీ, అందరూ ప్రతి ఒక్కళ్ళు కలవడం గానీ, అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొఫెషనలిజం తో జరిగిన ఈ మొత్తం
ఇవాక్యుయేషన్ అనొచ్చు దీన్ని. అలాంటి పనిని చాలా సక్సెస్ఫుల్ గా చాలా బాగా చేశారు అండ్ ప్రత్యేక ధన్యవాదాలు. లోకేష్ గారు చొరవ తీసుకొని ఇప్పుడు నేపాల్ నుంచి తీసుకొచ్చారు కదా, అందులో మీ మదర్ ఉన్నారు అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వైజాగ్ తీసుకొచ్చారు కదా? మేమైతే చాలా టెన్షన్ ఫీల్ అయ్యాం యాక్చువల్లీ. అంటే వెళ్ళిన తర్వాత 3 days కి ఇలా న్యూస్ అది విన్నాము, సర్లే అంత ఉండదేమో అనుకున్నాం. బట్ ఏంటంటే రాను కొంచెం ఎప్పుడైతే అల్లర్లు కొంచెం బాగా స్టార్ట్ అయ్యాయో కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. మా ముక్తినాథ్ ఆలయానికి వెళ్ళారండి. సుమారు 81 మంది తెలుగు వారు ఇక్కడి నుంచి మన వైజాగ్ నుంచి వెళ్ళడం జరిగింది. అందులో మా మదరు, వీళ్ళ మదరు అందరూ ఉన్నారు. సో ఏంటంటే ఎప్పుడైతే ఈ అల్లర్లు బాగా ఎక్కువ అయ్యాయో కొంచెం టెన్షన్ బాగా ఎక్కువ ఫీల్ అయ్యాం. సో అప్పుడు వాళ్ళు ఫోన్ చేసి కొంచెం ఇక్కడ పరిస్థితులు ఏం బాగాలేదు అని చెప్తే మేము చాలా భయపడ్డాం. సో ఎప్పుడైతే నారా లోకేష్ గారు మనకి ఇలా మానిటరింగ్ చేస్తున్నారు, గంటకి అందరితో మాట్లాడుతున్నారు అని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేశారు, మాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడుతున్నారు, ధైర్యంగా ఉన్నారు, అందరూ ధైర్యంగా ఉన్నాం, హోటల్లో ఉన్నాం అని క్లియర్ గా చెప్పారు. సో అప్పుడు కొంచెం ధైర్యంగా ఫీల్ అయ్యాం. సో అప్పటి నుంచి రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ వచ్చాం. నిజంగా నారా లోకేష్ గారు చేసిన చొరవ చాలా అభినందనీయం అండి. డెఫినెట్ గా మనకి అలాంటి లీడర్ ఉండాలి. డెఫినెట్ గా వాళ్ళు ఇప్పుడు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అదే మీరు చెప్పండి, మీ మదర్ కూడా వస్తూ ఉన్నారు అంటే ఇప్పుడు నారా లోకేష్ గారి చొరవతోనే ఇప్పుడు అక్కడ నుంచి నేపాల్ నుంచి ఇప్పుడు విశాఖ ఎయిర్పోర్ట్ కి చేరుకోబోతున్నారు అంటే అందులో మీ మదర్ కూడా ఉన్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అండ్ అలా వాళ్ళు చేయడం వల్ల ఇక్కడ దాకా రావడం కూడా గొప్పగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు అంటే అందరూ కలిపి తీసుకొస్తారని మీరు అనుకున్నారా? అనుకోలేదు, కానీ వాళ్ళు అంత చొరవగా తీసుకుని చేయడం వల్ల వీళ్ళు ఇక్కడ దాకా వస్తున్నారని కూడా నమ్మకం, ఇప్పుడు వాళ్ళు చేసిన నమ్మకం కుదిరిందండి. అప్పటిదాకా నమ్మకం కుదరలేదు. దానికోసం సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎన్నాళ్ళు బట్టి ఉంటున్నారు మీ మదర్? వారం రోజులు బట్టి ఉంటున్నారండి. 3 రోజులు బట్టి అక్కడే ఉంటున్నారు. 3 రోజుల తర్వాత చిక్కున్న తర్వాత తెలిసిందండి. అప్పటిదాకా తెలియలేదండి. అప్పుడప్పుడు మాట్లాడడం జరుగుతుందండి. ప్రస్తుతానికి బాగానే ఉన్నారు అని తర్వాత వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి కోఆర్డినేట్ అవుతుందో తర్వాత తెలిసిందండి. అప్పటిదాకా తెలియలేదు. లోకేష్ గారికి ఏం చెప్తారు, చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? లోకేష్ గారు చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు చెప్తాను. సార్ ఇప్పుడు మీ మదరు అక్కడ నేపాల్ వెళ్ళిపోయి అక్కడ ఉండిపోయారు, అయితే ప్రస్తుతం అక్కడ నుంచి ఇక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ కి తీసుకొస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వడం మంచిదే. అంటే మామూలు ఇన్వాల్వ్మెంట్ కాకుండా రెగ్యులర్ మానిటరింగ్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం, అది న్యూస్ స్క్రోలింగ్లో రావడం, మాకు అంత అంటే మామూలుగా స్క్రోలింగ్ లేకపోతే మేము కొంచెం డెఫినెట్గా ఇబ్బంది పడతాం, కొంచెం కంగారు పడతాం. కానీ ఎప్పటికప్పుడు అప్డేట్స్ మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్, దానివల్ల మేము చాలా కొంచెం రిలాక్స్ అయ్యాం. ఆయన స్వయంగా ఇలాగ మాట్లాడారని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళ ఫోన్ నుంచి మాకు ఫోన్ వస్తే మేము కూడా చాలా ధైర్యంగా ఉన్నాం. ఈ రేంజ్ ఆఫ్ ఇంతలాగా ఇంత ఇన్వాల్వ్ అవ్వడం నిజంగా ఇప్పుడు చూడలేదు ఇప్పటి వరకు మేము. ప్రత్యేకంగా ఇప్పటికే లోకేష్ గారు 2 రోజుల నుంచి మానిటరింగ్ చేస్తూ అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ తో కానీ అక్కడ ఉన్న ఏం చేయాలి ఏంటి అనేది గవర్నమెంట్ మొత్తం నేపాల్ మీదే దృష్టి పెట్టింది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ చెప్తాం, చాలా థ్యాంక్స్. అంటే ఒక కామన్ మ్యాన్ గా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే. అంటే మీకు మిగతావన్నీ వేరే అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో రైట్ ఎట్ ద మూమెంట్ ఇలాంటి టైంలో గవర్నమెంట్ ఏంటో చూపించారు. ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నారా లోకేష్ గారు అంత ఆ రేంజ్ ఆఫ్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం ఎక్కడికక్కడ అలా అప్డేట్స్ ఇస్తూ మీరందరూ చాలా ధైర్యంగా ఉండని చెప్పి వాళ్ళ ఫ్యామిలీస్కి చెప్పి ఇవ్వడం నిజంగా ఇప్పుడు చూడలేదు. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా హ్యాపీగా. ఎప్పుడుకో తర్వాత ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. అలాంటిది స్పెషల్ ఫ్లైట్లో రావడం, 2 hours లో ల్యాండ్ అవ్వడం అన్నది నారా లోకేష్ గారు వీడియో కాల్లో మాట్లాడారు, అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యి ఉండే, మంచి ధైర్యంగా అనిపించింది డెఫినెట్ గా. అంటే నారా లోకేష్ గారికి ఎలాగ కన్సల్ట్ అయ్యారు, అసలు వీళ్ళు ఎలా కన్సల్ట్ అవ్వటం ఏంటి, ఏ రకంగా కన్సల్ట్ అయ్యారు? ఇంత ప్రమాదశాత్తు అక్కడ ఉండే పరిస్థితులు ఇంత ఉన్నప్పటికీ కూడా ఎలా కన్సల్ట్ అయ్యారు? అంటే ఈ ట్రిప్ ప్లానర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి అంటే స్పెషల్ వార్ రూమ్ అని పెట్టి ఆయన కంప్లీట్ గా మానిటర్ చేస్తూ మరి మొత్తానికి ఎలా ఒకలా కాంటాక్ట్ అయ్యారు. సో వాళ్ళతో వీడియో కాల్ ఎప్పుడైతే మాట్లాడారో సో మాకు చాలా ధైర్యంగా అనిపించింది. వాళ్ళు కూడా అదే ధైర్యంగా ఉన్నారు. చాలా సంతోషంగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నాం. అమ్మ మీ పరిస్థితి ఎలా ఉండేది? హోటల్లో ఉన్నాము. ఆ హోటల్ ఆయన కూడా 1 రోజే పేమెంట్ తీసుకున్నారు, 2 రోజులు మాకు ఫ్రీగా ఉండమన్నారు. మీరు ఆ కామ్ అయిపోయిన వరకు మీరు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, మా హాస్పిటల్ ఉండండి హోటల్లోనే అని చెప్పారు. అక్కడే హోటల్లోనే ఉన్నాం, బయటకు రావద్దు అన్నారు, బయటకు రాలేదు. తర్వాత ఈ లోకేష్ గారికి ఫోన్లు చేసి ఆయన డైరెక్ట్ మాట్లాడారు, మీరు ఏం భయం పడవద్దు, అక్కడే ఉండండి, మీకు మందులు కావాలని ఇవి కావాలని. ఎవరో ఇంకోళ్ళు కాంటాక్ట్ అయ్యారండి. మేము 80 మంది కదా, ఒక పాప కాంటాక్ట్ అయ్యారు. అందరూ ఒక 10 మందిలా కాంటాక్ట్ అయ్యి మాట్లాడే లోకేష్ గారు స్వయంగా వచ్చి కూడా మాట్లాడారు. లోకేష్ గారు చొరవతో వచ్చారు కదా, మరి విశాఖపట్నం చేరుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపించింది. ఫ్లైట్ లో కూడా మాకు స్నాక్స్ అన్ని ఇచ్చారు. హ్యాపీ. ఆయన మాత్రం చాలా చొరవ తీసుకున్నారండి. మేమైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. కంప్లీట్ ఆయన మన చాలా మీటింగ్స్ ఉన్నాయండి. ఆ రోజు మాకు డైరెక్ట్ జూమ్ కాల్ కి వచ్చారు. దుర్గేష్ గారు, పక్కన అనిత గారు, లోకేష్ బాబు గారు, ముగ్గురు కూడా ప్రతిదీ మీరు చాలా ఎంత సెన్సిటివ్ చెప్పారండి.
మీరు ఛార్జింగ్ పెట్టుకోండి అమ్మా ఫోన్లోని, మీరు ఎక్కడున్నారో అక్కడే సేఫ్గా ఉండండి, మీరు ఏం కంగారు పడదు, మీకు ఏం కావాలో మేము ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఆ రకంగా మాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఆ తర్వాత మిగతా ఈ అరేంజ్మెంట్స్ అన్ని చేసి మమ్మల్ని క్షేమంగా మళ్ళీ మా వైజాగ్ తీసుకొచ్చారు. మేము ఫస్ట్ యాక్చువల్గా అయితే మేము సోషల్ మీడియా అందులో నంబర్ ఏదో మన స్క్రోల్ అవుతున్న నంబర్ ద్వారానే, తర్వాత అది ఎలా వెళ్ళిందో కాంటాక్ట్స్ వాళ్ళు మమ్మల్ని జూమ్ జాయిన్ అవ్వమని లింక్ ఇచ్చారు. సో ఆ రకంగా మేము ఆయన జూమ్ మీటింగ్ లో ఆయనతో మాట్లాడగలిగాము. తర్వాత వంగలపూడి అనిత గారు డైరెక్ట్ గా ఫోన్ చేసి చెప్పారు, ఆవిడ కూడా చాలా కేర్ తీసుకున్నారు మమ్మల్ని, ఈ రకంగా మమ్మల్ని తీసుకొచ్చారు. లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకైతే ఇంక మేము చాలా రుణపడి ఉన్నామండి, మేము చాలా సంతోషం, మేము తిరిగి ఇలా రాగలిగామంటే ఆయన వల్లే. చాలా ధన్యవాదాలు చెప్పండి మా అందరి తరపున. పరిస్థితులతో చాలా ఘోరంగా ఉందండి. మేము వస్తున్న వెహికల్ మీద అయితే వాళ్ళు కర్రలతో దాడి చేయబోయారు, చాలా పబ్లిక్ ప్రాపర్టీ పాడవడం మేము చూసాం, మంటలు పెట్టారు చాలా చోట్ల, మేము ఉన్న హోటల్ తగలబెట్టారు, మా సామాన్ మొత్తం పోయింది. మేము కట్టుబట్టలతో ఒక 2 జతలతో ఉన్నాం మేము. అలాగా ఇలాగ లక్కీగా మేము మళ్ళీ వెంటనే రాగలిగాం ఇండియా. థ్యాంక్ యూ అండి, ఆయన మాత్రం మేము రుణపడి ఉన్నాం జీవితాంతం. ప్రభుత్వం మళ్ళీ మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో విశాఖపట్నం చేరుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారు మీకు ఎలా హెల్ప్ చేశారు? అసలు ఏం జరిగింది అక్కడ? మేము 10 మంది నేపాల్ వెళ్ళడం జరిగిందండి, 8 రోజుల ట్రిప్ కోసం అని చెప్పేసి. ఒక 4 రోజులు ట్రిప్ అయిన తర్వాత మేము పోఖ్రాలో ఉన్నప్పుడు ఈ అల్లర్లు మొదలయ్యాయి. అక్కడ మేము ముక్తినాథ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు మా లగేజ్ అంతా కూడా కాల్ చేయడం జరిగింది. సో మేము ఏం చేయాలనేది మాకు తోచినప్పుడు సాయంత్రం స్క్రోలింగ్ వచ్చిందని చెప్పి మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మాకు మెసేజ్ చేయడం జరిగింది. ఆ నెంబర్స్ ఇండియన్ ఎంబసీ కాఠ్మండూవి, వాళ్ళకి ఫోన్ చేస్తే మీరు అక్కడే సేఫ్గా ఉండండి, బయటికి రావద్దని చెప్పారు. ఆ తర్వాత రోజు నుంచి కంటిన్యూస్గా మాకు గవర్నమెంట్ తరఫు నుంచి ఫాలోఅప్ జరుగుతూనే ఉంది. సో 10 గంటలకి వీడియో కాన్ఫరెన్స్ ఉంది, లోకేష్ గారు అందరితో మాట్లాడతారని చెప్పి మాకు లింక్ పంపించారు. మేము ఆయన వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యాము. అప్పుడు మమ్మల్ని పలకరించి మాకు క్షేమంగా ఉండండి, మీరేం భయపడద్దు, మీ సెల్ ఫోన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి, ఛార్జింగ్ అది చూసుకోండి, పవర్ అది ఉందా, మీకు ఫుడ్ అలాంటి సౌకర్యాలు ఉన్నాయా అని చెప్పి ఆయన మా మంచి చెడ్డలు తెలుసుకున్నారు. సో ఆయన కంటిన్యూస్గా మానిటర్ చేస్తూనే ఉన్నారు. మాతో ఒకసారి మాట్లాడినా కూడా మాకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాకు ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. కందులు దుర్గేష్ గారు కూడా మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చారు. మా అందరి తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, అనిత గారికి, దుర్గేష్ గారికి, అలాగే సెంట్రల్లో ఉండి రామ్మోహన్ నాయుడు గారు వెంటనే చేయించినందుకు మోదీ గారికి, రామ్మోహన్ నాయుడు గారికి, భరత్ గారికి, తర్వాత అడ్మినిస్ట్రేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్, లోకేష్ గారి చొరవతో మళ్ళీ మీరు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకున్నారు, వైజాగ్ చేరుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా చాలా ఆనందంగా ఉందండి, పునర్జన్మ ఎత్తినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మొన్నకి మేము చాలా భయాందోళనలతో ఉన్నాము, ఈ రోజు చాలా ఆనందంగా ఉన్నాము. దీనికి కేవలం కారణం మన తెలుగుదేశం ప్రభుత్వ అధినేతలు చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు. నిన్న ఉదయం కూడా ఆయన మాతో వీడియో కాల్లో మాట్లాడి మీరేం భయపడకండి, మీ వెనకాల మేము ఉన్నాం, మిమ్మల్ని తీసుకొస్తాం సేఫ్గా అని చెప్పి చాలా భరోసా ఇచ్చి 10 మందికి మాకు ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి అక్కడి నుండి కాఠ్మండూ తీసుకొచ్చి, కాఠ్మండూ నుండి కూడా పెద్ద ఫ్లైట్లో మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ సురక్షితంగా తీసుకొచ్చినందుకు వారికి మేము రుణపడి ఉంటాం. ప్రత్యేక ధన్యవాదాలు మేము అందరం తెలియజేస్తున్నాం. ఏ సందర్భంలో అక్కడికి వెళ్లాల్సి వచ్చింది? అక్కడ ఉండే పరిణామాలు ఏ రకంగా ఉన్నాయనిపిస్తుంది? అక్కడ పరిణామాలు చాలా దారుణంగా, అంటే ఇమీడియట్ గా ఫ్లేర్ అప్ అయిపోయి అక్కడ వాట్సాప్, ఈ ఇన్స్టా, యూట్యూబ్ ఇవన్నీ బ్యాన్ చేశారని చెప్పి జెన్జీలో చాలా ఆందోళన జరిగింది. వాళ్ళు కరప్షన్ ని చూపిస్తూ మొత్తం ప్రభుత్వ ఆసుపత్రులను, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆఫీసుల్ని అన్నింటినీ ధ్వంసం చేసేసారు. అక్కడ ఎవరిదైతే రాజకీయ నాయకుల తాలూకా ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తులను కూడా ధ్వంసం చేశారు. అన్లక్కీలీ మేము అలాంటి హోటల్లోనే ఉన్నాము, ఆ హోటల్లోనే వాళ్ళు కాల్చేశారు. ఆ హోటల్లో మా సామాన్లు కూడా కాలిపోయింది, చాలా విలువైన వస్తువులు కూడా కాలిపోయాయి. అక్కడ మీకు ఫుడ్ కానీ అలాగే ఇతర అవసరాలకి మీకు ఎప్పుడైతే ఒకసారి అక్కడ ఆ హోటల్ కాలిపోయిందో ఇమీడియట్ గా మేము మరో చోటకి తలదాచుకోవడానికి వెళ్ళాము. లక్కీగా నేపాలీ వాళ్ళందరినీ మనం బ్లేమ్ చేయలేము, చాలా మంచి వాళ్ళు. ఆ ఒక్క హోటల్ మాత్రమే ధ్వంసం చేశారు. ఆ 2వ హోటల్లో మేము ఉన్నాము, మాకు వాళ్ళు 2 రోజులు చాలా చక్కటి ఆశ్రయం ఇచ్చారు. నారా లోకేష్ గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అద్భుతమైన ఆయన ఆ స్ట్రాటజీ వల్ల మేము ఈ రోజు ఇక్కడికి చేరుకున్నాం. మేము వైజాగ్ చేరుకున్నాం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మేము పోఖ్రా నుంచి ముక్తినాథ్కి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉంటే గవర్నమెంట్ ఆఫీసెస్ అవి అన్నీ మంట పెట్టేసి చాలా దారుణంగా అంటించేస్తున్నారు. మేము దిగిన హోటల్ ఒక పొలిటీషియన్ అని మాకు తెలియదు, ఆ పొలిటీషియన్ హోటల్ పూర్తిగా ధ్వంసం చేసేసి అద్దాలన్నీ బదలు కొట్టేసి మంటలు పెట్టేశారు. ఇక్కడ హోటల్లో ఉండిపోయి అన్ని మంటగా మాడి బుగ్గైపోయాయి. చాలా కష్టాల నుంచి అక్కడి నుంచి మాకు ఏపీ గవర్నమెంట్ చాలా హెల్ప్ చేసింది, అది మేము జీవితంలో మర్చిపోలేము. మాకు స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ వేసారండి, ఆ ఫ్లైట్ లో తీసుకొచ్చారు కాఠ్మండూ నుంచి వైజాగ్ కూడా స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చి మాకు ఫుడ్ అన్ని సప్లై చేశారు. చాలా థ్యాంక్స్.
థ్యాంక్స్ టు ది గవర్నమెంట్. చేరుకుంటారా అనుకున్నారా అసలు? మేము ఆ సిచ్యుయేషన్ చూసాక మేము ఒక రూమ్ లో బందీ అయిపోయాం. అప్పుడు మాకైతే అసలు ఆ రోజు అసలు నిద్ర పెట్టలేదండి. కానీ గవర్నమెంట్ ఆఫీషియల్స్ అందరూ మాతోటి, ఎంబసీ వాళ్ళు అందరూ 24/7 అలా కాంటాక్ట్ చేస్తూ మాకు ధైర్యం చెప్పి లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మాకు స్పెషల్ థ్యాంక్స్ అండి. అతను మమ్మల్ని పునర్జన్మ ఇచ్చిన వాళ్ళు, మేము మర్చిపోలేము అతను. చాలా ఆనందంగా ఉందండి. అసలు వాళ్ళకి ప్రభుత్వంలో ఎంత ప్రాసెస్ జరుగుతుందో వాళ్ళందరూ 1 డేలో మాకు చేశారు అంటే చాలా కష్టమైన పని అండి. అది చేశారు మాకు అందరికీ. మేమైతే 80 మంది ఉన్నాము, మిగతా వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళు గ్రూపులుగా ఉన్నారు. మాకు ఇక్కడికి ఎయిర్పోర్ట్కి వచ్చాక తెలిసిందండి. వాళ్ళు చెప్తున్న వార్తలు వింటుంటే మాకు చాలా అసలు మేమైతే ఉన్నది చాలా సేఫ్ జోన్లో ఉన్నామని తెలిసిందండి. మాకు మినిస్టర్లకి వాళ్ళకి మధ్యన మనకి నేపాల్లో ఏం గొడవలు ఉన్నాయో తెలియదు, మనకి అవేం తెలియదండి. అందువల్ల మాకేం తెలియదు. టూరిస్టులు మాత్రం అసలు వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారండి, అంత బాగా చూసుకుంటారండి. ముఖ్యంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మీరు అంటే ఎలా కాంటాక్ట్ అయ్యారు ఇప్పుడు లోకేష్? అదే మాకు మా పిల్లలు ఇక్కడ ఆందోళన జరుగుతుంది అనగానే మా పిల్లలు మెయిల్ పెట్టారండి. మెయిల్ పెట్టగానే నారా లోకేష్ గారు పెట్టగానే మా ఫోన్ నెంబర్ ఇచ్చారండి రోజారాణి గారికి, మురళీకృష్ణ గారికి. రోజారాణి గారు ఫస్ట్ మాట్లాడారండి. మాట్లాడి ఇలాగ ఉందని సంగతి వెంటనే మురళీకృష్ణ గారు నారా లోకేష్ గారు పిఏ గారితో మాట్లాడారండి. పిఏ గారు మాట్లాడగానే వెంటనే ఇంకా ప్రాసెస్ జరిగిందండి. అది